ఎగ్జాక్ట్గా 5:30కే ఈ కూడిక, హైదరాబాద్లో జరిగే కూడిక 5:30కే ప్రారంభించబడతాయి, 8:30కి ముగించబడతాయి. ఇప్పుడే మీరు రెడీ అయ్యి ఈ యొక్క మీటింగ్ స్థలానికి చేరుకోండి. దేవుని యొక్క మహిమను చూస్తారు. ఈరోజు వాగ్దానం పొందడానికి మర్చిపోవద్దు. కుటుంబ సమేతంగా రావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రభు ఈ మాట దీవించిన గాక. తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికి తోడుగా ఉన్నగాక. ఆమేన్. Hi kids, welcome to the most awaited Jam Kids Show. Jam ante Jesus and Me. Jesus and Me Kids Show lo ee varam manato unnaru SPG Church Sunday School Kids. Kids, say hi to the Calvary TV kids. Hi friends. So mana SPG Sunday School Kids వాళ్ళని పరిచయం చేసుకుందామా? Hi friends, my name is Shalin. Hi friends, my name is Rihanna Glory. Hi friends, my name is Ashishma Sharon. Hi friends, my name is Cheryl Christine. Hi friends, my name is Rohan. Hi friends, my name is Sharon Evangeline. Hi friends, my name is Brandon John. Hi friends, I'm Karen Charlotte. Hi friends, my name is Shilpa. Okay kids, so మన SPG Church Sunday School వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకున్నాం కదా. సో లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. అండ్ ఈ ప్రోగ్రామ్ లో మనకు కిడ్స్ నుంచి ఒకరు వచ్చి ప్రేయర్ చేస్తారు, స్టార్టింగ్ ప్రేయర్. అండ్ హూస్ గోనా ప్రే ఫర్ స్టార్టింగ్ ప్రేయర్? ఓకే, కమ్. సో షెరిల్ ఇప్పుడు మన కోసం ప్రార్థన చేస్తుంది. అండ్ అందరు కళ్ళు మూసుకోండి. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. షెరిల్ ప్రే. గొప్ప దేవా, మీ ప్రేమ కొరకు వందనాలు. మా అందరినీ దీవించి అక్క స్టోరీ చెప్పుచుండగా అర్థమయ్యేలా మాకు జ్ఞానము ఇవ్వము. మా ప్రోగ్రామ్ను మీకు సమర్పించుకుంటున్నాము యేసయ్య. ఆమేన్. ఓకే, సో షెరిల్ చాలా బాగా ప్రార్థన చేసింది కదండి. అండ్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మనం అందరం కలిసి ఒక సాంగ్ పాడుకుందామా? అండ్ కిడ్స్, టీవీ చూస్తున్న పిల్లలు మీరందరూ కూడా టీవీ ముందు, ఇఫ్ యూ నో దిస్ సాంగ్ యూ కెన్ సింగ్ ద సాంగ్. Sing along with the kids over here, okay? Let's start the song. ఏ సాంగ్ పాడుతున్నారు? Milk. Okay, let's sing the song called Milk. And let's start the song, okay? Milk, drink the milk, read the word, and get stronger. Milk, drink the milk, read the word, and get stronger. Postman said to me, yeah, copy of the Bible. Yeah, read the Bible to get stronger. Can't wait any longer. Shubby shuba, shubby shuba. Yeah, shubby shuba, shubby shuba. Yeah, shubby shuba, shubby shuba. Yeah, shubby shuba, shubby shuba. ఓకే, చాలా బాగా పాడారు కదండి అందరూ. సో మరి మనం మరొక పాట పాడుకుందాము. అండ్ ద సాంగ్ ఇస్ ఐ వెంట్ టు ది ఎనిమీస్ క్యాంప్. అండ్ కిడ్స్, ఆల్ ఆఫ్ యూ ఆల్, ఇఫ్ యూ నో దిస్ సాంగ్ యూ కెన్ జాయిన్ us with the song. Let's start the song. Went to the enemy's camp and I took back what he stole from me. Took back what he stole from me. Took back what he stole from me. I went to the enemy's camp and I took back what he stole from me. He's under my feet. He's under my feet. He's under my feet. He's under my feet. Satan is under my feet. Look what the Lord has done.
బాగా పాడారు కదండి. అండ్ మీరు కూడా ఒకవేళ సాంగ్ వచ్చి ఉంటే పాడారని నమ్ముతున్నాను. అండ్ మీకు సాంగ్ వచ్చేసి ఉండొచ్చు కూడా, బికాస్ ది సాంగ్ ఇట్ రియల్లీ వెల్ అండ్ రియల్లీ క్లియర్. అండ్ నేను కూడా కొత్త సాంగ్స్ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మనం కూడా వచ్చే ఎపిసోడ్స్లో మనం కొత్త కొత్త సాంగ్స్ కూడా నేర్చుకుందాము. అండ్ దిస్ ఈస్ ద టైమ్ ఫర్ స్టోరీ టెల్లింగ్. నేను ఒక మంచి స్టోరీ చెప్తాను. అండ్ స్టోరీ, ఈ వారం స్టోరీ మనం నోవా గురించి నేర్చుకుందాం. నోవా తాత మీ అందరికీ తెలుసా? అండ్ మీకు కూడా అందరికీ తెలిసి ఉంటుంది, బట్ స్టిల్ తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు, తెలిసిన వాళ్ళకి రిఫ్రెష్ ఆఫ్ మెమరీ ఉంటుంది. అండ్ నేను క్వశ్చన్స్ అడుగుతుంటాను మధ్యలో, మీరు అందరూ ఆన్సర్ చేయాలి. నోవా స్టోరీ తెలుసా అని తలుపుకున్న వాళ్ళందరూ. సో లెట్స్ స్టార్ట్ విత్ ద స్టోరీ. నోవాహు తాత గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అండ్ బైబిల్లో స్టార్టింగ్ ఆదాము అవ్వ తర్వాత ఒక గొప్ప వ్యక్తి నోవాహు. అండ్ మనందరం నోవాహుని నోవాహు తాత అని పిలుస్తాం కదా. మీ అందరికీ నోవాహు తాత సాంగ్ తెలుసా? తెలిసే ఉంటుంది మీ అందరికీ. సో నోవాహు తాత అనే ఒక తాత ఉండేవారు. అండ్ ఆయనకి దేవుడు ఏం చెప్పాడు అంటే, ఒక పెద్ద ఫ్లడ్ రాబోతుంది. యు నో వాట్ ఈస్ అ ఫ్లడ్? ఫ్లడ్ అంటే ఏంటిది? Lots of water. Lots of water coming from the ground or from the sky? From the sky. Yeah, పెద్ద వర్షం పడితే దాన్ని ఫ్లడ్ అంటాం. సో చాలా చాలా పెద్ద ఫ్లడ్ రాబోతుంది కాబట్టి ఆ ఫ్లడ్ లోంచి మనం తప్పించుకోవాలంటే ఏం చేస్తాము? either we swim or we get into a boat. సో జీసస్ ఏం చేస్తున్నాడు నోవా తాతకి అంటే, ఒక పెద్ద బోట్ తయారు చేయండి, సో దట్ ఐమ్ గోనా డిస్ట్రాయ్ ద హోల్ వరల్డ్. ఎందుకంటే జీసస్కి వరల్డ్ పైన చాలా కోపం వచ్చేసింది. ఎందుకంటే వరల్డ్ అంతా బ్యాడ్ హ్యాబిట్స్తోని, అంత బ్యాడ్ పీపుల్తో నిండిపోయి ఉంటే జీసస్కి చాలా కోపం వచ్చేసింది. సో ఏం చేశాడు జీసస్ అంటే, నోవా దగ్గరికి వెళ్ళి నోవాని పిలిచి, నోవావు నేను నీకు ఒక బోట్ తయారు చేయమని చెప్తున్నాను, ఒక ఐడియా ఇస్తాడు. ఇన్స్టెడ్ ఆఫ్ స్విమ్మింగ్, గోయింగ్ ఇన్ అ బోట్ ఇస్ అ వెరీ గుడ్ ఐడియా. సో మీరు ఒక పెద్ద బోట్ తయారు చేయు. బోట్ నోవాకి ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. నోవా తాతకి వైఫ్ అండ్ 3 sons. ఎంతమంది సన్స్? 3 sons. అండ్ 3 sons గాట్ మ్యారీడ్. సో 3 కుమారులకి 3 భార్యలు. సో మొత్తం టోటల్ ఎంతమంది వీళ్ళు ఫ్యామిలీలో? 3 sons ప్లస్ 3 wives ప్లస్ నోవా ప్లస్ హిస్ వైఫ్. హౌ మెనీ? 8 members. సో 8 members కి ఒక పెద్ద బోట్ తయారు చేస్తున్నారు. 8 members కి పెద్ద బోట్ ఎందుకు? 8 members సరిపోయి చిన్న బోట్ చాలు కదా. సో మనము మనుషులు ఒక్కలో ఉంటే దానికి దే నీడ్ యానిమల్స్ ఆల్సో విత్ దెమ్ కదా. సో గాడ్ వాంటెడ్ టు సేవ్ సో మెనీ యానిమల్స్ ఫర్ ఫ్యూచర్ రిప్రొడక్షన్. సో యానిమల్స్ని కూడా బోట్ లోపలికి వెళ్ళాలి కాబట్టి పెద్ద బోట్ ఒకటి తయారు చేయమని చెప్తారు. అండ్ నోవా తాత విల్ స్టార్ట్ బిల్డింగ్ ద బోట్. చాలా సంవత్సరాలు కడతారు. పెద్ద బోట్ కట్టాలంటే చాలా 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 రోజులు పడుతుంది కదా. మీరు ఎప్పుడైనా బోట్ కట్టడానికి ట్రై చేసినారు ఎవరైనా? పేపర్ బోట్ కూడా చేయలేదు ఎవరు? చేసినారు కదా. పేపర్ బోట్కి ఎంత టైం పడుతుంది మనకి, అట్లా పెద్ద బోట్ వుడ్తోని అన్నీ చేస్తారు, చాలా టైం పట్టింది. సో ఆ పెద్ద బోట్ తయారు చేసిన తర్వాత మళ్ళీ దేవుడు నోవా తాత దగ్గరకు వచ్చి చెప్తాడు, ప్రతి ఒక్క యానిమల్ నుంచి టేక్ 2 pairs, 1 male 1 female. ఓకే, బికాస్ రేపు పొద్దున్న ఇంకా యానిమల్స్ ఎక్కువ ఉండాలి కాబట్టి, ఎక్కువ రిప్రొడ్యూస్ కావాలి కాబట్టి 1 male 1 female ఫ్రమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ యానిమల్స్. మీ అందరికి తెలిసిన ఒక యానిమల్స్ పేరు చెప్పండి నాకు. ఓకే, జీబ్రాస్. ఓకే, దట్స్ ఆల్. హిపోపోటమస్. ఓకే, యానిమల్సే కాకుండా బర్డ్స్ని కూడా తీసుకెళ్తారు లోపలికి. అండ్ టెల్ మీ సమ్ బర్డ్స్ నేమ్స్. ఆస్ట్రిచ్, క్రోస్, ఓకే, పిజన్స్ అండ్ స్పారోస్, హెన్స్, ఎవ్రీథింగ్. యానిమల్స్ అండ్ బర్డ్స్. ఇంకేముంటాయి భూమి మీద? ఫిష్ బోట్లో ఎట్లా తీసుకెళ్లారు. ఇంకేం తీసుకెళ్ళచ్చు బోట్లో? ఎవ్రీథింగ్, ఈవెన్ కాక్రోచెస్ ఆల్సో దే కెన్ టేక్ కదా బోట్లో. కాక్రోచెస్, ఎర్త్ వార్మ్స్. యూ థింక్ నో షుడ్ హావ్ టేకెన్ దట్? Elephant is an animal already, you told lots of names. So ఇవన్నీ 2 pairs తీసుకుని వెళ్ళారు. బటర్ఫ్లైస్ ఆల్సో కెన్ గో ఇన్ ద బోట్, రైట్? మరి ఇన్ని యానిమల్స్ వెళ్తుంటే వాటి అన్నిటికీ అన్నం కూడా తీసుకెళ్ళాలి కదా. వెరీ 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 బిగ్ బోట్. అండ్ ఫ్లడ్ ఇస్ గోనా బీ 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం పడబోతుందని చెప్తాడు. ఒక్కసారి పెద్ద వర్షం పడితే హైదరాబాద్ మొత్తం ఇట్లా ఫ్లడ్డెడ్ అయిపోయి మీ స్కూల్స్ హాలిడేస్ ఇచ్చేసి, అండ్ వాటర్ విల్ బి కమింగ్ ఇన్ టు స్కూల్ గేట్స్, మొత్తం షూస్ అన్ని పాడైపోతాయి బికాజ్ యూ వాకింగ్ ఇన్ ద వాటర్. అండ్ 40 days పడుతుందంటే ఫుల్ ఎర్త్ నిండిపోబోతుంది అనమాట వాటర్తో. సో అంత నీళ్ళు వచ్చేసినాయి కాబట్టి పెద్ద బోట్ కట్టమని చెప్తారు. నోవా తాత ఏం చేస్తాడు? బికాస్ నోవా తాతనే ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు అంటే, నోవా తాత వాజ్ ద ఓన్లీ గుడ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అప్పుడు ప్రేయర్ చేసుకోవడం వల్ల పిల్లలు ప్రేయర్ చేస్తారు దేవునికి. మీరందరూ రోజు మార్నింగ్ లేసి ప్రేయర్ చేసుకుంటారా? నిజం చెప్పాలి. స్కూల్కి వెళ్ళే ముందు ప్రేయర్ చేసుకుంటారా? కంపల్సరీ. ఐ ఆస్క్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ సండే స్కూల్ టీచర్స్ ఆల్సో. బైబిల్ చదువుతారా మీరు అందరు రోజు మార్నింగ్ లేసి? ఎన్నిసార్లు చదివినారు బైబిల్ ఇప్పటివరకు? ఫుల్ బైబిల్ ఎంతవరకు ఫినిష్ చేసినారు? ఎవరైనా ఫినిష్ చేశారా? యూ ఫినిష్ 5 times? యూ కీప్ రీడింగ్ వెన్ యూర్ బోర్డ్. అర్థమవుతుందా నీకు బైబిల్ మొత్తం? ఫుల్ బైబిల్ యూ ఫినిష్డ్? దట్స్ అ వెరీ గుడ్. వాట్స్ యువర్ నేమ్? సారీ, రోహన్.
రోహన్ ఫినిష్ బైబుల్ 5 times అండ్ ఐ కీప్ ఫాలో అప్ విత్ యూ ఆల్. నేను చూస్తే ఎవరెవరు బైబుల్ చదువుతున్నారో లేదని. అసలు నోవా తాత కూడా రోజు ప్రేయర్ చేసి రోజు బైబిల్ చదువుకోవడం, దేవుడు చెప్పిన మాట వినడం అవన్నీ చేస్తారు. కాబట్టి జీసస్కి నోవా అంటే చాలా ఇష్టం. కాబట్టి నోవా తాతని వాళ్ళ ఫ్యామిలీని రక్షించడానికి పెద్ద బోట్ తయారు చేయమన్నారు. ఆయన తయారు చేసి ఫుల్ ఒక రోజు మొత్తం బోట్ ఫైనల్గా బిల్డ్ చేసేసారు. దెన్ ద డే కేమ్ వెన్ ద రెయిన్ స్టార్టెడ్. రెయిన్ వర్షం పడడం స్టార్ట్ అవ్వగానే ఇంకా వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినారు. ఎవ్రీ యానిమల్ దే హ్యావ్ టు టేక్ ఇన్ టు ద బోట్. ఎలిఫెంట్స్ వచ్చేసే బోట్లోకి ఎక్కువ అంటే ఎక్కుతాయా? ఎక్కువ. లయన్స్ అండ్ టైగర్స్ కలిసి ఉంటాయా? గోడ్స్ అండ్ లయన్స్ తినేసాయి కదా మిగిలినన్ని. అయినా కూడా అన్ని కామ్గా బోట్లోకి వెళ్ళినాయి. అంటే బికాస్ గాడ్ మేడ్ దెమ్ గో ఇన్ టు దట్. నోవా తాత దేవుడిని ఒబే చేసినాడు కాబట్టి దేవుడు వీటికి కూడా మనసు చేసినారు, గో ఇన్ టు ద బోట్. ఎవ్రీథింగ్ గోస్ టూ. ఈరోజు సాంగ్ రైజ్ అండ్ షైన్, రైజ్ అండ్ షైన్, ఆ సాంగ్లు అన్నిటితో అన్ని టూ వెళ్ళిపోయినాయి బోట్లకి. అన్ని బోట్లోకి వెళ్ళగానే ఒకటే డోర్ దానికి, మళ్ళీ నాట్ లైక్ జస్ట్ ఎంట్రన్స్. ఇప్పుడు మనకి స్కూల్లో ఎన్ని డోర్స్ ఉంటే ఎన్ని క్లాసెస్కి అట్లా కాదు, అంత బోట్ అంతా కలిపి ఒకటే డోర్ అండ్ వన్ విండో అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ క్లోజ్. సో టూ అన్ని వెళ్ళిపోగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఎన్ని రోజులు పడుతుందని చెప్పిన వర్షం? 40 days and 40 nights. వర్షం పడి మొత్తం ఎర్త్ అంతా నిండిపోయింది వాటర్తోని. వాటర్తో నిండిపోతే అప్పుడు బోట్ ఎక్కడికి వెళ్తుంది? ఇట్ సింక్ ఆర్ ఇట్ ఫ్లోట్. ద బోట్ స్టార్టెడ్ ఫ్లోటింగ్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ అంతా నిండిపోయినాయి కదా. ఇప్పుడు వాటర్ 40 days 40 nights తర్వాత వర్షం పడడం ఆగిపోయింది, దేవుడు ఆపేశాడు. దెన్ వాట్ హ్యాపెండ్ ఈజ్ ద వాటర్ షుడ్ గో ఫర్ ద బోట్ టు కమ్ డౌన్. వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు నీళ్ళపైన, ఉండలేరు కదా, వాళ్ళకి తీసుకెళ్ళిన ఆహారం అంతా అయిపోతుంది. సో బోట్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాటర్ వెళ్ళిపోవడం స్టార్టింగ్. బోట్ మెల్ల కిందికి వచ్చేసి వాట్ ఈస్ బిగ్ మౌంటైన్ నేమ్ విచ్ ఆల్ నో, అన్నిటికంటే ఎత్తైన మౌంటైన్ మౌంట్ ఎవరెస్ట్ ఆల్సో గాట్ ఫిల్డ్ అప్. అంటే ఎంత వర్షం పడి ఉండాలి, ఎంత నీళ్ళు వెళ్ళిపోయి ఉండాలి పైకి. సో అట్లా మౌంట్ ఎవరెస్ట్ కూడా నిండిపోయి, మౌంట్ ఎవరెస్ట్ పైకి కూడా నీళ్ళు వెళ్ళిపోయినాయి, అంత పెద్ద వర్షం పడింది అనమాట. దెన్ ఆఫ్టర్ సమ్ డేస్, ఆఫ్టర్ 40 days and 40 nights were over, దెన్ వాటర్ స్టార్టెడ్ గోయింగ్ డౌన్. వెళ్ళిపోయిన తర్వాత దిగిన తర్వాత మౌంటైన్ బోట్ వెళ్ళి ఫ్లోట్ అవ్వకుండా వెళ్ళిందా, ఒక దగ్గర ఆగిపోతుంది కదా. అది వెళ్ళేసరికి వాటర్ తగ్గిపోయినాక బోట్ స్టాప్డ్ ఆన్ అ మౌంటైన్ కాల్ అరారత్. ఏ మౌంటైన్? అరారత్ పర్వతం అనే పర్వతం పైన ఆగిపోయింది మన నోవా తాత బోట్. తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోయింది. వాటర్ వెళ్ళిపోయిందని వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? దే హ్యావ్ టు సీ. దెన్ నోవా తాత ఏం చేస్తాడంటే విండో ఓపెన్ చేసి ఒక బర్డ్ని పంపిస్తాడు. ఫస్ట్ బర్డ్ వెళ్ళి చూసి అన్ని ప్లేసెస్కి వెళ్ళి, బర్డ్స్ ఉండాలి. బర్డ్స్ ఎక్కడ ఉంటాయి? ట్రీస్. దే సిట్ ఆన్ ట్రీస్, దే హ్యావ్ నెస్ట్. అన్ని నిండిపోయి అన్ని పడిపోయినాయి కదా, చెట్లు కూడా పడిపోతాయి వర్షంకి. ఎన్ని చెట్లు పడిపోతాయి రోడ్ పైన, అన్ని పడిపోయేసరికి ఆ బర్డ్ ఇంకే ఉండడానికి ప్లేస్ లేక మళ్ళీ తిరిగి బోట్లోకి వచ్చేస్తుంది. కొన్ని రోజులు మళ్ళీ వెయిట్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ విండో ఓపెన్ చేసి మళ్ళీ సెకండ్ టైం నోవా తాత ఏం చేస్తాడు, విండో ఓపెన్ చేసి ఇంకొక బర్డ్ని పంపిస్తాడు. ఆ బర్డ్ వెళ్ళి ఒక ఆలివ్ ట్విగ్ని తీసుకొని వస్తుంది. ఆలివ్ ట్విగ్ని తీసుకొని వచ్చిందంటే ఏమిటి దానికి అర్థం? చెట్లు వచ్చేసినాయి మళ్ళీ, దగ్గర లైక్ ట్రీస్ ఆన్ ది ఎర్త్ అనమాట. ట్రీస్ వచ్చేసినాయి అంటే వాటర్ మొత్తం తగ్గిపోయిందని అర్థం. సో వాళ్ళు బయటికి వెళ్ళే ముందు కూడా ఒకసారి ప్రేయర్ చేసుకొని దేవుడు బయటికి వెళ్ళు అనగానే వెంటనే వీళ్ళందరూ ఒకటే డోర్ ఓపెన్ చేసి అన్ని యానిమల్స్ని, అన్ని బర్డ్స్ని బయటకు పంపించేస్తారు. ఆల్ లయన్స్, టైగర్స్, ఎలిఫెంట్స్, జిరాఫీస్, జీబ్రాస్, ఎవ్రీథింగ్ గోస్ అవుట్. అన్ని బయటికి వెళ్ళిపోయి ఎవ్రీథింగ్ విల్ కమ్. అండ్ దెన్ నోవా తాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ 8 members విల్ కమ్ అవుట్ ఆఫ్ ద బోట్లోంచి బయటకు వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత కూడా నోవా తాత వచ్చేసిన కదా చలో లెట్స్ ఎంజాయ్ జస్ట్ హ్యావ్ ఫన్ అని లేదు. వచ్చిన తర్వాత కూడా దేవునికి బలి అర్పిస్తాడు. అంటే ఇట్స్ లైక్ హ్యావింగ్ రెఫరెన్స్ ఫర్ ద లార్డ్. దేవునికి ప్రేయర్ చేస్తారనమాట వచ్చిన తర్వాత కూడా. మీరు అందరూ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ప్రేయర్ చేసుకుంటారా? చేసుకోరు. యూ హ్యావ్ టు మేక్ ఇట్ హ్యాబిట్ టు ప్రే బిఫోర్ ద డే స్టార్ట్స్ అండ్ ఆఫ్టర్ ద డే ఎండ్స్. ఓకే, పొద్దున మార్నింగ్ ప్రేయర్ చేసుకోవాలి, రాత్రికి కూడా పడుకునే ముందు ప్రేయర్ చేసుకోవాలి. దెన్ జీసస్ విల్ లైక్ యూ ఆల్సో. సో నోవా తాత బయటకు వచ్చేసి దేవునికి ప్రేయర్ చేసుకొని దెన్ గాడ్ విల్ బ్లెస్ దెమ్. సో దిస్ ఈజ్ వాట్ నోవా తాత స్టోరీ ఈజ్. సో మీ అందరికీ స్టోరీ బాగా నచ్చేసింది కదా పిల్లలు? సో నోవా తాత జీవితం నుంచి మనం అందరం ఏం నేర్చుకున్నాం? Obeyed God and praying to God. When should we pray to God? And do you all read Bible daily then? కంపల్సరీ బైబిల్ చదవాలి స్కూల్కి వెళ్ళే ముందు కానీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ. సండే స్కూల్లో మెమరీ వర్సెస్ నేర్పిస్తారు కదా, మరి అవన్నీ బైబిల్లోంచే కదా ఉన్నాయి. సో ఇట్స్ బెటర్ యూ రీడ్ బైబిల్. అండ్ సో మనందరం నేర్చుకున్నాం కదా నోవా తాత స్టోరీ నుంచి. ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు ఒబే గాడ్ అండ్ వీ హ్యావ్ టు ప్రే టు గాడ్ డైలీ మార్నింగ్ అండ్ నైట్. మీరు ఈ అలవాటు చేసుకుంటే జీసస్కి నోవా తాత నచ్చినట్టు మీ అందరు నచ్చుతారు. అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ విత్ లాట్స్ ఆఫ్ రిచ్ థింగ్స్. మీ అందరికీ ఫస్ట్ రావాలని ఉందా స్కూల్లో? ఫస్ట్ రావాలంటే జీసస్కి ఇష్టం ఉంటే జీసస్ కంపల్సరీ హెల్ప్ చేస్తాడు కదా. సో యూ హ్యావ్ టు ప్రే టు గాడ్
ఫస్ట్ రావాలనే కాదు, మామూలుగా కూడా ప్రేయర్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు థ్యాంక్ జీసస్ ఫర్ గివింగ్ అస్ పేరెంట్స్, థ్యాంక్ జీసస్ ఫర్ గివింగ్ అస్ ఎవ్రీథింగ్. ఇంత మంచి మంచి టాలెంట్స్ ఉన్నాయి మీ అందరికంటే జీసస్ ఇచ్చినందుకే కదా. సో జీసస్కి థ్యాంక్స్ కూడా చెప్పాలి. అండ్ పిల్లలు మీరందరూ కూడా రోజు పొద్దున్న లేచిన వెంటనే ప్రేయర్ చేసుకోండి, పడుకునే ముందు కూడా ప్రేయర్ చేసుకోండి, యాజ్ ఎస్పీజే కిడ్స్ హ్యావ్ లెర్న్డ్ ఇట్. ఓకే, నోవా తాత స్టోరీ నుంచి మంచి పాయింట్స్ నేర్చుకున్నాం కదా ప్రేయర్ చేయాలి అని. సో దట్స్ ఇట్ ఫర్ ద స్టోరీ టుడే. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కొత్త స్టోరీ నేర్చుకుందాం. అండ్ ఇప్పుడు సండే స్కూల్లో మీ అందరికీ కంటత వాక్యాలు నేర్చుకుంటారు కదా, ఇప్పుడు మన ఎస్పీజే సండే స్కూల్ కిడ్స్ కూడా కంటత వాక్యాలు మీకు చెప్తారు. ఎవరు చెప్తున్నారు ఇప్పుడు కంటత వాక్యం? ఫస్ట్ బ్రాండన్ ఇప్పుడు వచ్చి మనకి మెమరీ వర్స్ చెప్తాడు. In the beginning, God created the heaven and earth. Genesis 1:1. It is He who made the Psalms 103b. Friends, you are my friend. John 15:14. I thank you, O Lord. Psalms 31:14. God has brought me laughter. Genesis 21:6. వావ్. సో బ్రాండన్ కంటత వాక్యాలు చెప్పారు కదా. యాక్చువల్లీ హీ టోల్డ్ 5 వర్సెస్. ఐ డోంట్ నో ఇఫ్ యూ వుడ్ మేక్ అవుట్ ఆర్ వాట్. 5 వర్సెస్ ఇంత చిన్న బాబు చెప్పారంటే మీరు ఇంకెన్ని వర్సెస్ కూడా నేర్చుకోగలుగుతారు అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఎవ్రీబడి గివ్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు బ్రాండన్. ఓకే, మరి నెక్స్ట్ మన కోసం కంటత వాక్యాలు చెప్పడానికి వచ్చేస్తున్నారు షారన్. ఇప్పుడు మన కోసం మెమరీ వర్సెస్ చెప్తుంది. ఓకే షారన్, చెప్పు. I am with you always. Matthew 28:20. From prison to palace, the God will keep you from all harm. Psalm 121:7. God shall supply all your needs. Philippians 4:19. ఓకే, షారన్ చాలా బాగా చెప్పింది కదా మెమరీ వర్సెస్. విల్ గివ్ హర్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇంకెవరైనా మెమరీ వర్సెస్ చెప్తున్నారా? Me. ఓకే, రోహన్ will also tell us the memory verses today. Joshua 1:8. This book of the law shall not depart from your mouth. You shall meditate on it day and night, so that you may be careful to do what is given in it. Matthew 10:32 and 33. Whoever acknowledges me before men, I will acknowledge him before the Father in heaven. Whoever disowns me before men, I will disown him before the Father in heaven. Jeremiah 32:17. Our sovereign Lord, you have made the heavens and the earth with your great power and outstretched arm. Nothing is too hard for you. Day 4, Psalms 112:1. Blessed is the man who fears the Lord and delights greatly in his commands. Joshua 14:14. Hebron therefore became the inheritance of Caleb, because he followed the Lord his God wholeheartedly. రోహన్ చాలా బాగా చెప్పాడు కదా మెమరీ వర్స్. విల్ గివ్ హిమ్ ఆల్సో రౌండ్ ఆఫ్ బిగ్ అప్లాస్. ఓకే, మెమరీ వర్సెస్ అయిపోయాయి కదా ఇప్పుడు. అండ్ వీ హ్యావ్ అ సోలో సాంగ్ బై ఆశిష్మా. అండ్ ఆశిష్మా కమ్ అప్. Great is thy faithfulness, O Lord my Father. There is no shadow of turning with thee. Thou changest not, thy compassions they fail not. As thou hast been forever will be. Great is thy faithfulness, great is thy faithfulness. Morning by morning, new mercies I see. All I need in thy hands have provided. Great is thy faithfulness, Lord, unto me. So Ashishma చాలా బాగా పాడింది కదా. And we'll give her also a round of applause. Very sweet voice God has blessed you with. You should thank Jesus daily for that voice also. And practice more songs, that she'll sing more songs in the channel. Okay, and SPJ Sunday School kids are performing before us. 2 songs మన కోసం చేయబోతున్నారు ఇప్పుడు. Let's see the choreo. I won't bow down to anyone except Jehovah God. This is my choice, right here, right now. I serve Jehovah God. As for me and my family, we will serve the Lord. As for me and my family, we will serve the Lord. As for me and my family, we will serve the Lord. We will serve Jehovah God. We will serve Jehovah God. We will serve Jehovah God.
am bitten by a better bug. It makes my hands do a better work. It fills my heart with a better love. And moves my feet to a beat, and the job is complete. It's drives off the jitterbug and changes my mind to a better off, and tells me I am a buttercup of Jesus Christ. It's the love of God that taught me. It's the love of God that taught me. It's the love of God that got me moving, doing, feeling like I'm bitten by a better bug. It makes my hands do a better work. It fills my heart with a better love, and moves my feet to a beat, and the job is complete. It drives off the jitterbug and trains my mind to a better off, and tells me I am a buttercup of Jesus Christ.